ఇక అఖిల్ రెడ్డి తెలంగాణ వాయిస్. గుడ్ మార్నింగ్ అఖిల్ రెడ్డి. ఎమ్మెల్యే గురించి క్లారిటీ ఇవ్వండి, లీడ్ లో ఎవరు ఉన్నారు? గుడ్ మార్నింగ్ బ్రదర్. ఇది ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీకి సంబంధించిన ఓట్లు. దాదాపుగా పొరపాటుతోటి అట్లా టైపింగ్ పడ్డదేమో. అది ఎమ్మెల్సీకి సంబంధించిన ఓట్లలో తీన్మార్ మల్లన్న ప్రస్తుతం 6,000 పైచిలుకు ఓట్లతో ముందంజలో ఉన్నాడు. ఇంకా 1,00,000 ఓట్లు లెక్కించవలసినవి ఉన్నాయి. దాని తర్వాత ఫస్ట్ ప్రయారిటీ సంబంధించిన ఓటింగ్ లో ఎవరికి ఎక్కువ ఓట్లు వచ్చినాయి అనేది తెలుస్తుంది. ఈ ఫస్ట్ ప్రయారిటీ ఓట్లలో ఎక్కువ వచ్చిన వాళ్ళను మళ్ళీ రెండో ప్రయారిటీకి తీసుకోబోతారు. ఈ ఫస్ట్ ప్రయారిటీలో ఎవరికైతే అత్యంత తక్కువగా పోల్ అవుతాయో వాళ్ళని ఎలిమినేట్ చేస్తారు. ఇది ఎలిమినేట్ రౌండ్స్ ఉంటాయి. ఇందులో ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేసి లాస్ట్కి ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తాయో వాళ్ళని విజేతగా ప్రకటిస్తారు. వాళ్ళని విన్నర్ గా ప్రకటించే అవకాశం ఉంటుంది. ఇక ఇక్కడ తమ్ముడు మిస్టర్ సందీప్ పెట్టిండు, కరెంటు పోయిందాట, ఇప్పటి వరకు కరెంట్ వచ్చే అవకాశమే లేదన్నా, కరెంటు పోయింది మాకు అని చెప్తాడు సందీప్. మరి ఇక్కడ మంత్రులేమో ముఖ్యమంత్రి గారేమో బ్రహ్మాండంగా పరిపాలిస్తాను, మాకంటే వాళ్ళు పరిపాలిస్తానన్నారు. మల్లిగాడు గెలవద్దు, రాకేష్ రెడ్డి గెలవాలి. ఎవరు చూడు మేము మల్లిగాని కోటేయాలి అన్నారు. మరి మల్లిగానికి 6,000 ఓట్లు ఎట్లా వచ్చినాయి? లీడు వేసిండ్లు అన్నట్టు, ఏ లేదన్నారు కానీ వేసిండ్లు. 12 ఎకరాల ప్రవీణ తప్పకుండా వస్తుంది. 12 ఎకరాల సుధీర్ వెలుమల ఇవాళ రేపు ఎల్లుండి జర్ర 3 రోజులు ఓపిక పట్టరు. అసలు భాగవతం ఏందో ఉన్నది. తీన్మార్ మల్లన్న బినామీల మీద ఏ రకంగా భూములు పెట్టిననే అసలు భాగవతం. ఎప్పుడు బయట పెట్టాలో అప్పుడు బయట పెడతాం. ఊరికే ఉలిక్కిపడి బయట పెట్టాం. సమయం, సందర్భం, స్ట్రాటజీ అన్నీ అవలంబిస్తాం. తప్పకుండా ఉంటుంది, ఎందుకు తొందరపడుతుంది? ఇగో మిస్టర్ సందీప్ పెట్టిండు, అన్న కరెంటు పోయింది, నైట్ మార్నింగ్ కూడా రాలేదని పెట్టిండు. ఏ ఏరియా పెట్టు సందీప్, ఏ ఏరియా, ఎక్కడ, ఏ పరిధికి వస్తుంది, ఎన్ని గంటలు అవుతుంది అనేది పెట్టండి. ఇక తెలంగాణ మతవాదుల మత్తులో మునుగుతున్నది, 100% నిజం. ఇది రాజేష్ కొత్తపల్లి పెట్టిండు. తెలంగాణ 100% మత ఉచ్చులో పడ్డది, జర జాగ్రత్తగా ఉండండి. ఇక 12 ఎకరాలు ఏమైంది, సర్వే నెంబర్ చెప్పు కిరణ్. 100% సర్వే నెంబర్లే కాదు, బినామీల పేర్లు కూడా చెప్పబోతున్నాం. దొంగ పాస్బుక్లతోటి భూములను ఏ విధంగా కూడా దాస్తున్నాడు అనేది కూడా చెప్పబోతున్నాం.